నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వినిక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొన్నారు. కేశప్పగూడెం, వేదాంతపురం, గుర్రాల చెరువు గ్రామాల్లో పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రంగాపురం, అనంతరం గ్రామాల్లో 34 లక్షల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 9,40,000 రూపాయల చెక్కులను అందించారు. రాబోయే వారం రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారు. శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభం ఒకటి వేదాంతపురం, ఇంకొకటి కేశప్పగూడెం, అలానే గుర్రాల చెరువు, అదేవిధంగా మనకి రంగాపురం విలేజ్లో ఉన్నటువంటి బ్రిడ్జి ఒక శంకుస్థాపన చేయటం, అదేవిధంగా అనంతారంలో కూడా బ్రిడ్జి శంకుస్థాపన చేయటం, సుమారు ఈరోజు 34 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కోణంలో ఈరోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 9,40,000 రూపాయలు ఈరోజు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి 21, 24 తారీఖు వరకు జరిగేటటువంటి అద్భుతమైన ఒక ప్రగతి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పథకాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతూ ఉంది. అధికారులు దీంట్లో సమాయత్తమై ఎవరైతే ఎవరైతే ఉంటారో వారిని ప్రక్షాళన చేసి అర్హులకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన వారికి చెందే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కన్నా